మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సితే పరయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే పెద్దగా అనుకూలం అనేది హై లెవెల్గా లేదు, అంత డౌన్గా లేదు. ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళు వరకు ఇలా జాతకంలో భోజనం మందం అనేది పోతుంటుంది. ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే జన్మ కాదు. చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబాన్ని గురించి శత విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు ఎవరో సహకారం లేకోకుండా పోతుంటుంది. నమ్ముకున్న వాళ్ళు నామం పెట్టడం, సహకారం చేస్తున్న వాళ్ళు స్నేహితులే ఇబ్బంది పెట్టడం. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మరి ఇలా జాతకంలో ఒక పెద్ద స్థానం లాంటిది ఒకటి పూర్తి చేయాల్సి వచ్చే యోగం కనబడుతుంది. స్థానం అనగా ఇల్లు, అంటే ఒక ఇల్లు పెద్దది బలువైంది ఇల్లు అయినా కానీ, భూమి అయినా కానీ, వాహనమైనా కానీ మరి ఇలా జాతకంలో ఈ మేషరాశి విధానాల్లో అది పెద్దగా పూర్తి కావాల్సిన యోగం అనేది కనబడుతుంది. ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా లక్ష్మీ కటాక్షమ యోగం అనేది వచ్చే యోగం అనేది కనబడుతుంది. మరి ఈ డిసెంబర్ మాసంలో చూసుకుంటే మెయిన్గా మరి వాళ్ళకి విద్యారంగంలో పెద్ద పెద్ద విధానాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి విద్యారంగంలో కొన్ని విదేశాలు వెళ్ళి కొన్ని విదేశాల్లో కూడా కొంచెం అక్కడ ఉద్యోగ విధానంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద విధానాలు చేసే యోగం అనేది కనబడుతుంది మెయిన్గా. మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే వ్యవసాయదారులకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి వ్యాపార వస్తువులకి బిజినెస్ చేసే వాళ్ళకి మరి వాళ్ళ విధానంలో చూసుకుంటే బిజినెస్ పరంగా కూడా వాళ్ళకు కూడా అవకతవకలు లేకోకుండా ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది వాళ్ళ జీవిత యోగంలో అనేది కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు చాలా వరకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. ఏ ఆలోచన ఆలోచించినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎదురవుతుంటుంది. ఆ ప్రాబ్లం వల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్స్, రకరకాల విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా కనబడతలేదు. చేతికాడికి వచ్చినవి చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం, లేనిపోయిన సికాకులు కొన్ని రావటం, చిక్కులు కొన్ని ఎదురు కావటం, అలాంటి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ కానీ తర్వాత వీళ్ళు చేసే డిపార్ట్మెంట్లో కానీ పెద్ద పెద్ద విధానాలు కూడా ఇలా జాతక విధానంలో కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ప్రమోషన్ మార్పులు, మరి ఎన్నో రోజుల నుంచి కాని పనులు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు కొన్ని క్లీన్గా అయ్యే టైం అనేది దగ్గరికి వచ్చేసింది. మెయిన్గా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. ఎవరైనా నమ్మినా ఎవరిని చేసినా కూడా అధోగతి పాలైపోతుంటుంది. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి,
చేసే బిజినెస్ వ్యాపారాలలో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ఆ ఎక్కువగా ఉండడం దానివల్ల కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి మంచి అద్భుతమైన పనులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు. తర్వాత శత్రువులో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీ బంధుమిత్రులలో మీ శత్రువులలో చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే అమ్మవారు శ్రీ వారాహిని మాత. ఆ అమ్మవారు శ్రీ వారాహిని మాత అమ్మవారు పూజా బలం మీరు చేసుకుంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలలో మీరు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు అనేది అతి దగ్గరలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా అంత అనుకూలం అనేది ఉండలేదు. ఏ ఏ కార్యక్రమం అనుకోగానే ఆ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు రావటం, అది ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, సాయం చేస్తానన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయకోకుండా పోవటం, మన బంధుమిత్రులు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, మన కడుపులో పుట్టిన బిడ్డలు కొడుకులే మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళ వల్ల మనకి సికాకులు గొడవలు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుకైతే తప్పకుండా మీకు ఒక విధానం అనేది తప్పకుండా వస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఒకసారి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది నేను చూసి అమ్మవారి విషయాలని చూసి నేను చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.